సంక్రాంతి రోజున తిరుపతి కపిల తీర్థం మరొక వైకుంఠ ఏకాదశి తలపిస్తుందా? తిరుమల తిరుపతి దేవస్థానం అలసత్వం ఎందుకు అనే అంశంపై మార్క్ టీవీ కథనం. సంక్రాంతి రోజు తిరుపతి కపిల తీర్థంలో తర్పణాలు అర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంతకు ముందు కపిల తీర్థం పురోహిత సంఘం ద్వారా పురోహితులు కూర్చునేవారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి పర్మిషన్ టీటీడీ ఇవ్వలేదు, ఏర్పాట్లు చేయలేదు. తిరుపతి పరిసరాల్లో ఉండే పురోహితులు చాలా మంది తర్పణాల విధానం చెప్పేందుకు అక్కడ కూర్చుంటారు. వాళ్లలో వాళ్లకే చాలా మంది గొడవ పడుతూ ఉంటారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితులు ఎవరు ఉండరు. కపిల తీర్థంలో కార్తీక మాసంలో ఉన్న షెడ్స్ లో పవిత్రమైన హోమాలు చేశారు. ఇప్పుడు అందులో తర్పణాలు పెడితే చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అలాగే 10,000 మంది ప్రజలు వస్తారు. క్యూ లైన్లు లేవు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా టీటీడీ పరువు పోతుంది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి టికెట్స్ విషయంలో జరిగిన తొక్కిసలాటలో యావత్ రాష్ట్రం అట్టుడికిపోయింది. టీటీడీ ప్రభుత్వం పరువు పోయింది. కావున టీటీడీ వెంటనే చర్యలు తీసుకుని కపిల తీర్థంలో అనుమతి ఇవ్వకుండా ఉంటే మంచిది. మహాలయ పక్షం కాదు కాబట్టి ఎవరైనా సరే తమ సొంత ఇంటిలో తర్పణాలు పెట్టుకోవచ్చు. పురోహితులకు ఎటువంటి నష్టం జరగదు. ఇది కేవలం ముందు జాగ్రత్త కోసమే. లేదా తిరుమల తిరుపతి దేవస్థానం తమ సొంత పురోహితులకు అవకాశమిచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితులను అక్కడ కూర్చోబెట్టాలి.